అధికారాన్ని అడ్డం పెట్టుకొని తనపై ఉన్న కేసుల మూసివేతకు మరోసారి చంద్రబాబు పావులు కదుపుతున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి కేసులు అడ్డగోలు మూసివేతలో భాగంగా మరో కుట్ర అంకానికి సిఐడి తెరతీసింది. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో యథేచ్ఛగా సాగిన ఫైబర్ నెట్ కుంభకోణాల పరంపరలో ఇంకో కేసు మాఫీకి రంగం సిద్ధం చేస్తోంది. చంద్రబాబు ప్రధాన నిందితుడిగా ఉన్న ఫైబర్ నెట్ ప్రాజెక్టు టెండర్ల కేసును సిఐడి ఇటీవల మూసివేసింది. కాగా ప్రస్తుతం చంద్రబాబు సన్నిహితుడు టెరాసాఫ్ట్ కంపెనీ ఎండీ వేమూరి హరికృష్ణ ఆయన ముఠా దోపిడీ కేసును అడ్డగోలుగా మూసివేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో సిఐడి బాస్ తమ అధికారులను రంగంలోకి దించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ టెండర్లను టెరాసాఫ్ట్ సంస్థ ఏకపక్షంగా దక్కించుకుని యథేచ్ఛగా అవినీతికి పాల్పడిన విషయం తెలిసిందే. అప్పట్లో ఫైబర్ నెట్ కార్పొరేషన్ ద్వారా ఫైబర్ కేబుళ్ల కొనుగోలును, ఫైబర్ కేబుళ్ల పనుల్ని దక్కించుకున్న టెరాసాఫ్ట్ కంపెనీ అనంతరం సెటప్ బాక్సుల టెండర్లకు గురిపెట్టింది. ఇతర సంస్థలు బిడ్లు వేయకుండా అడ్డుకోవాలని భావించింది. కాగా దాసన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ అనూహ్యంగా పోటీలో నిలిచింది. 500 కోట్ల విలువైన సెటప్ బాక్సుల టెండర్లలో ఆ సంస్థ ఎల్వల్గా నిలిచింది. నిబంధన ప్రకారం దాసన్ ఇండియా లిమిటెడ్కు టెండర్ కేటాయించాలి. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు సన్నిహితుడైన టెరాసాఫ్ట్ కంపెనీ ఎండీ వేమూరి హరికృష్ణ అందుకు ఏమాత్రం సమ్మతించలేదు. ఆ టెండరు తమకే దక్కాలని పట్టుబట్టారు. దీంతో ఆయన వర్గీయులు దాసన్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ప్రతినిధుల్ని బెదిరించారు. స్వచ్ఛందంగా కాంట్రాక్ట్ వదులుకోవాలని, లేకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ఆ కంపెనీ ప్రతినిధి రవిని బెదిరింపులతో బెంబేలెత్తించారు. దీనిపై దాసన్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. ప్రభుత్వ పెద్దల నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయని చెబుతూ చేతులెత్తేశారు. దీంతో చేసేదేమీ లేక దాసన్ లిమిటెడ్ మౌనంగా ఉండిపోవాల్సి వచ్చింది. చివరకు ఆ కాంట్రాక్ట్ను టెరాసాఫ్ట్ కంపెనీ దక్కించుకుంది. అనంతరం దాసన్ ఇండియా లిమిటెడ్ ఈ విషయంపై సిఐడికి ఫిర్యాదు చేసింది. ఆ కంపెనీ లాజిస్టిక్ మేనేజర్ పోతుల సునీల్ కుమార్ ఫిర్యాదు మేరకు సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. దాంతో టెరాసాఫ్ట్ కంపెనీ ఎండీ వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపీచంద్, వెంకటేశ్వరరావు, సతీష్, గిరిప్రసాద్, రామారావు తదితరులని నిందితులుగా పేర్కొన్నారు.